జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సూచించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నోరు పారేసుకోవడం తగదని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మను సైతం అవమానించారన్నారు. మొన్నటికి మొన్న అమరావతి మహిళా రైతును నోటికొచ్చినట్టు మాట్లాడారని ధ్వజమెత్తారు. వైఎస్ భారతీ రెడ్డిపై టీడీపీ కార్యకర్త ఒకరు నోరు పారేసుకుంటే అతన్ని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా గుర్తు చేశారు. ప్రపంచంలోని భారతీయ మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉందని, అలాంటి మహిళా లోకాన్ని అసభ్యకరంగా మాట్లాడటం ఒక్క వైసీపీకి చెల్లిందని విమర్శించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయాన అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం అందరం చూసాం. రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మహిళా రైతులు, అమరావతి రైతులు మరి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళల పైన ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికి, తల్లికి, తన బాబాయ్ కూతురైన సునీతమ్మ గారిని ఏ విధంగా అవమానపరిచారో బజార్లో వేయడమో మనం అందరం కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి నిన్నటి రోజున మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంత్ రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా, మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శ